శ్రీ మహాగణపతి నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. అందరికీ నమస్కారం. కొంతమందికి గణపతి అంటే ఇష్టం కదా, మరికొందరికి స్కందుడంటే ఇష్టం, ఇంకొందరికి శివుడంటే ఇష్టము, అమ్మ పార్వతి అంటే చాలా ఇష్టము. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత అంటే చాలా ఇష్టమైంది. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ చుట్టుపక్కల వారి పరివార దేవతలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా నమస్కరించాలి కదా. వారి అనుమతి తీసుకొని ఉపాస్య దేవతను అర్చించుకోవాలి. అది పద్ధతి. రాజుగారి దగ్గరకు వెళుతున్నప్పుడు సరాసరి వెళ్ళటం కుదరదు. అధికారుల అనుగ్రహం దక్కాలి. అప్పుడే మనకు రాజదర్శనం అవుతుంది. అప్పుడు ఎవరి వల్ల ఏ ఇబ్బంది కూడా ఉండదు, కష్టం కూడా కలగదు. ఒకవేళ నియమాలను పాటించుకోకుండా ఉండేవాడికి, ఒక శివభక్తుడికి కలిగినటువంటి కష్టమే కలుగుతుంది. ఆ కథ జ్ఞాపకం చేసుకుందాం. ఆ భక్తుడు కేవలం శివలింగానికే నమస్కరించేవాడు, శివుడికే. లింగం చుట్టూనే ప్రదక్షిణాలు చేసేటువంటి వాడు. కొద్ది దూరంలో అమ్మవారి విగ్రహం ఉంది, కానీ వాడు అమ్మను చూసేవాడు కూడా కాదు, పట్టించుకునేవాడు కూడా కాదంట. పరివార దేవతలు కూడా ముఖాలు చూడకోకుండా చుట్టూ ఉండే దేవతలను కూడా చూసేవాడు కాదు. నంది ముఖం కూడా చూడకోకుండా వచ్చి లింగం చుట్టూ తిరిగేవాడు. వీడి ప్రవర్తన విషయంలో ఆ పరివార దేవతలకు బాగా గుర్రుగా ఉంది. ఏంటి మమ్మల్ని లెక్క చేయడు, పైగా తన్నుకొని వెళ్ళిపోతున్నాడు, ఏంటిది? కానీ అతడు శివభక్తుడు గనుక వాడిని ఏమి అనలేకపోతున్నారు వీళ్ళు, వాడిని ఏమి చేయలేక కూడా పోతున్నారు. ఒకనాడు పార్వతీదేవి వాడి ప్రవర్తనను గమనించి తన విగ్రహాన్ని లింగానికి ఆనుకునే విధంగా చేసింది. మెల్లగా మళ్ళీ వీడు యథావిధిగా ప్రదక్షిణలు చేయటానికి వచ్చాడు. అక్కడ వచ్చేటప్పటికి శివలింగం పక్కనే పార్వతీదేవి విగ్రహం ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడండి. ఇదేంటిది అని ప్రదక్షిణం చేస్తే అది పార్వతీదేవి కూడా చేసినట్లు అవుతుందని వాడు గ్రహించాడు. ప్రదక్షిణ చేస్తే శివలింగానికి చేయాలి కనుక అదేలా సాధ్యం? బాగా ఆలోచన చేశాడు. అప్పుడు వాడికి తానెప్పుడూ నేర్చుకున్నటువంటి పరకాయ ప్రవేశ విద్య గుర్తుకు వచ్చేసింది. కీటకమైపోయాడు. మెల్లగా చిన్న కీటకమై ఎగురుకుంటూ శివలింగము పార్వతీదేవి విగ్రహం మధ్యలో ఉన్న చిన్న సందులో దూరి ప్రదక్షిణాలు చేసాగాడు. బాగుంది. ఈ చర్యకు పార్వతీదేవికి కోపం వచ్చి, ఓరి దుష్టుడా, శివుడు పార్వతి ఒకరే అని చెప్పేసి వేదాలు శాస్త్రాలు అన్నీ చెప్తున్నారు కదా, అందరూ చెప్తున్నారు కదా, నువ్వు వినలేదా? దూరంగా ఉన్నటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి జరిగినప్పుడు మేమిద్దరం కూడా ఒకటే అన్న జ్ఞానం నీకెందుకు కలగలేదు? మేమిద్దరూ ఒకటే కదా. శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకటే అని ఇంకా నువ్వు అనుకోవాలి కదా. ఆ దేవాలయ మర్యాదలను కూడా పాటించుకోకుండా నువ్వు పరివార దేవతల అనుమతి తీసుకోకుండా వచ్చి నువ్వు భేదబుద్ధి చూపించావు. ఓ పాపాత్ముడా, నీ శక్తులన్నీ హరించిపోవుగాక అని శపించిందట. అప్పుడు వాడికి జ్ఞానోదయమై, అమ్మా తల్లి క్షమించు అని కాళ్ళ మీద పడ్డాడట. పక్కనే ఉన్నటువంటి శివుడు కూడా వాడితో, నాయనా, నా భక్తుడు అయి ఉండి కూడా పద్ధతులు పాటించకపోతే ఇక ఇతరులు మిగతా వాళ్ళు ఏమయ్యా ఆచరిస్తారు? నువ్వు ఆచరించి చూపిస్తే కదా మిగిలిన వారు కూడా ఆచరిస్తారు అని శివుడు చెప్పాడు. అప్పటి నుంచి ఆ భక్తులు లెంపలు వేసుకుంటూ, ఆ భక్తుడు గుంజీలు తీస్తూ నంది మొదలైన పరివార దేవతలకు నమస్కారాలు చేస్తూ ఆది దంపతులు సేవ చేసుకోసాగాడు. కనుక అందరికీ తల వంచి నమస్కరిస్తూ వెళితేనే మంచిది. అందువల్ల వినయ విధేయతలు
చూపినట్లు అవుతుంది. మనం దానివల్ల అహంకారం కూడా దూరం అవుతుంది. ఒక ఆలయానికి వెళితే అన్ని దేవతలకు నమస్కారం చేసే వెళ్ళాలి మనం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.